లోకేష్ గారు మరి శాసనసభలో ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఒక బ్యాగ్ తీసుకొచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కన్నా మేము ఒక మంచి క్వాలిటీ బ్యాగ్ మరి విద్యార్థులకు ఇస్తున్నాము అని చెప్పి మరి ఆ రోజు ఎంతో గొప్పగా మరి శాసనసభలో చెప్పిన పరిస్థితి. మరి ఇచ్చిన నెలకే మరి ఆ బ్యాగ్ల పరిస్థితి ఒక్కసారి చూడండి. సోషల్ మీడియాలో అవన్నీ కూడా మీకు వైరల్ అవుతున్నాయి. మరి ఆ బ్యాగులు ఏ రకంగా ఉన్నాయో, ఆ బ్యాగులు ఏ రకంగా చినిగిపోయాయో, అప్పుడే ఒక నెలలోనే మరి ఏ రకంగా మరి దర్జీల కాడికి వెళ్ళి మరి ఆ బ్యాగులు కుట్టించుకుంటున్నారో మరి ఇవాళ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ అబ్బాయి స్వయంగా చెప్తున్నాడు, ఈ రకంగా పిల్లలందరూ పోయి టైలర్ల కాడికి, దర్జీల కాడికి పోయి బ్యాగ్ కుట్టించుకున్న పరిస్థితి. ఒక నెల కాలేదు స్కూల్ ప్రారంభమై. ఈ రకంగా ఈరోజు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిగా మరి ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక అసమర్థత మంత్రి ఈరోజు లోకేష్ అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 10వ తరగతికి సంబంధించి కరెక్షన్స్ ఏదైతే ఆన్సర్ షీట్స్ మరి ఏదైతే కరెక్షన్స్కి సంబంధించి మరి ఏ రకంగా జరిగాయో మనం అందరం కూడా చూసాం. పేపర్లు అంతా కూడా సుమారుగా 67,000 మంది రీకరెక్షన్స్కి పెట్టుకున్న పరిస్థితి. ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని వేల మంది రీకరెక్షన్స్కి పెట్టుకున్న పరిస్థితి లేదు. ఒక అసమర్థత మంత్రిగా ఈరోజు లోకేష్ ఉండడం వల్లనే మరి ఈరోజు 67,000 మంది రీకరెక్షన్స్కి పెట్టుకుంటే మరి అనేక మందికి, ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అయితే అన్ని సబ్జెక్ట్స్లో అతనికి 90 పైబడిన మార్కులు వచ్చాయి.